అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈఓ గారు జూలై 23వ తేదీ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు తెలిసింది అన్నారు. కాబట్టి మరి అలాంటి నెయ్యికి మీరు లడ్లల్లో కొవ్వు ఉంది అని తెలిసినప్పుడు మరి అలాంటి నెయ్యి మీరెందుకు తయారీకి తీసుకున్నారు? ఒక్కసారి చెప్పగలరా? మరి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది కలిపారు అన్నప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు తయారీకి? ఎందుకు అనుమతించారు? మరి నెయ్యి ట్యాంకర్ ఎందుకు వెనక్కి పంపించలేదు? ఎందుకు పంపించకుండా మీరు తీసుకున్నారు? ఒక్కసారి చెప్పండి టీటీడీఓ. మరి దాదాపుగా 2 నెలలు ప్రభుత్వం దాటి 100 రోజులుగా వస్తుంది. మరి ఇంతవరకు ఆ ప్రభుత్వానికి చెప్పలేదంటే ఎందుకు చెప్పలేదు? ఏం పనికి చెప్పలేదు టీటీడీఓ? మరి కొవ్వు కలిగిన నెయ్యితో చేసిన లడ్లను కోట్ల మంది భక్తులు వస్తున్నారు, చూసి వెళ్తున్నారు, లడ్లు తీసుకొని వెళ్తున్నారు. మరి ఆ కోట్ల మంది జనాల్ని మనోభావాలను దెబ్బతీయటానికైనా మీరు చేసిన పని? మరి దీనిపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి కూడా జరిపించవలసిందిగా ఈఓ గారికి విచారణ ద్వారా కూడా ఆ చర్యలు తీసుకోవాలి. ఇది ఎలా వచ్చింది? ఏ విధంగా వచ్చింది? ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్నా కానీ అప్పుడు ఆ రోజు ఇప్పుడు 100 రోజుల దాకా ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి 100 రోజులు కేంద్రాలు రోజులు పడ్డాయే కానీ మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు కనుక్కోలేకపోయారు కొవ్వు పదార్థాలు వాడుతున్నారని జంతువులది? మరి ఇన్ని రోజులు కాక ఆ టీటీడీ ఎందుకు చెప్పలేకపోయారు? ఒక్కసారి చెప్పగలరా? మరి గత ప్రభుత్వం జరిగినప్పుడు మీరు టీటీడీగా ఎన్నికయ్యారు. అంతకుముందు నుంచి ఉందని ఆ ప్రభుత్వం మీద అప్పుడు ఎందుకు వేయలేకపోయారు? 100 రోజులు అయినాక ఎందుకు చెప్తున్నారు అనేది కొంచెం రాష్ట్ర ప్రజలకి, మన కొన్ని వేల కోట్ల మంది భక్తులు వాళ్ళను మనోభావం తీయటానికి ఇటువంటి పనికిమాలిన పనులు మాత్రం చేయవలసిన అవసరం లేదు. తెలుసుకోండి కొంచెం. ఏంటంటే ఒక సుబ్బారెడ్డి ఉన్నందువలన కొంతవరకు కూడా ఆ ప్రభుత్వంలో కూడా చాలా వరకు కూడా నాణ్యత తగ్గింది అని కూడా అన్నారు. లడ్లు సైజు ఇంత సైజు ఉన్నా కానీ చేతికి అంత సైజు ఉన్న లడ్డు ఇంత లడ్డుగా మారి ధరలు మాత్రం విపరీతంగా పెంచుకున్నారు. లడ్డు నాణ్యత అనేది తగ్గిపోయింది. ఒక 100 గజాల దూరం నుంచి కూడా స్మెల్ బాగా వచ్చే లడ్లు కూడా స్మెల్ లేకుండానే తగ్గిపోయింది. మరి ఎందుకు ఈ విధంగా చేశారు? ఎలా చేశారు? మీరు మాత్రం బాగుపడవచ్చు, ధరలు విపరీతంగా పెంచుకొని రాష్ట్ర ప్రజలను మాత్రం దెబ్బతీయాలి. ఒకసారి చెప్పండి. మన ఆంధ్ర వాళ్ళే కాదు, ఆంధ్రాలో చాలా తక్కువ మంది పోయేది, 10% మంది పోయేది తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల వాళ్ళే వచ్చేది ఎక్కువ శాతం, 100కి 100% వాళ్ళే. మరి వాళ్ళు ఏమైపోవాలి, ఎలా పోవాలి, రావాలనే మానుకోవాలని ఒకసారి చెప్పండి. ఇటువంటి పనికిమాలిన పనులు మానివేసి గత ప్రభుత్వ హయాంలో కూడా టీటీడీ ఆయన సుబ్బారెడ్డి అనేవాడు ఉండేవాడు. ఇక్కడ ఏదైనా ఒక సుబ్బారెడ్డి అనేవాడు అతను ఉంటాడు అనుకో. ఆ సుబ్బారెడ్డి గారు ఏదైనా ఒక మనిషితో ఒక మాట అని ఆ మాట ప్రబలం చేసి ఇంకో మనిషి అదే ప్రబలం చేసి అదే విధంగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. ఒక్కసారి తెలుసుకోండి. గతసారి అక్కడ ఎవరో ఒక సుబ్బారెడ్డి ఉండి ఆ సుబ్బారెడ్డి ఉద్యోగులకు అంత జీతం ఎందుకు జీతం గురించి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది దాని మీద కొంత జీతాలు కూడా ఉద్యోగుల జీతాలు ఎగ్గొట్టారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఇల్లు బాగుపడుతున్నారు కానీ జనాలు మాత్రం దెబ్బ మీద కొడుతున్నారు, పాములను నాశనం చేస్తున్నారు. ఈ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా దెబ్బ కొడుతున్నారే కానీ వాళ్ళు మాత్రం విపరీతంగా బాగుపడుతున్నారు. విపరీతంగా ఉన్న రేటుకే ఎక్కువ అదే రేటు ప్రకారం తీసుకుంటున్నారు వాళ్ళ ధరలు. ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అదే శాస్త్రం కూడా ఉంది, ఏదో శాస్త్రం ఉంది వాళ్ళ తగ్గట్టు. మేము బాగుపడాలి, ఇతర వాళ్ళని బాగుపడకూడదు. మేము మాత్రం ధర తీసుకోవాలి కానీ ఇతర వాళ్ళకి మాత్రం నాణ్యమని తగ్గించాలి. మేము మాత్రం ధరలు ఎక్కువ ఎగస్ట్రా పెట్టుకొని తీసుకోవాలి, వాళ్ళకి మాత్రం కుదించి పారేయాలి
అన్నట్టు ఇటువంటి పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన వ్యవహారాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏదో నిన్న ఒకటి చెప్పా, ఈ మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట ఇప్పు చూడు పురుగులు ఉండు అనేది. ఆ విధంగా మేలికి మాత్రం జనానికి బాగానే కనపడతాను. నువ్వు లోపల మాత్రం 100 కత్తులు ఉంటాయి వాళ్ళకి. 100 పురుగులతో కుదించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. ఇటువంటి పనికిమాలిన మాటలు పనికిమాలిన వ్యవహారాలు చిన్న మేము భక్తుల మాట దేనికి భక్తి ఎందుకు భక్తి ఇటువంటి పనులకా? భక్తులు దెబ్బతీయటానికా? ఇటువంటి పనికిమాలిన పనులు ఇటువంటి సైకో పనులు మాత్రం మానివేయండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.